సువర్ణ శాంతి గారు మాట్లాడతారండి. మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలమ్మా. మీ వీడియో ఆన్ ఉంది. వీడియో ఆన్ ఉందా? ఓకే, మాట్లాడతల్లి. దేనికోసం వాడారమ్మా? నమస్తే అండి అందరికీను. సార్ మొన్న నేను వైజాగ్లో మీటింగ్ అయినప్పుడు మాట్లాడాను కదా సార్ మా బాబు విషయంలో 15 ఎస్ తల్లి. అయితే నేను గత 2 సంవత్సరాల నుంచి బాబు విషయంలో అండి లంగ్ క్యాన్సర్ అని చెప్తే నేను హాస్పిటల్ అంతా నేను ఆగరంపూడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిందండి 2 years నుంచిను. తర్వాత సార్ నేను చాలా రకాలుగా ఆ అబ్బాయికి కీమోస్ ఇచ్చారండి. తర్వాత ఏమో సర్జరీ అయింది సార్. తర్వాత మళ్ళీ రేడియేషన్ ట్రీట్మెంట్, కీమో ట్రీట్మెంట్ ఇవన్నీ అయిన తర్వాత ఇంకా బాబుకి ఆఫ్టర్ 3 months పోయాకేమో ఏంటన్నారంటే మళ్ళీ రిపీట్ అయిందన్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము తిరగని బాధలే మహాత్మాలోకి వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఆయుర్వేదిక్ వాడాము. ఆ తర్వాత మళ్ళీ మేము వెల్ స్ప్రింగ్స్ ఏదో అంటే దానికి వాడాము. ఆ తర్వాత మళ్ళీ మేము క్యూర్సెల్ అన్న ప్రోడక్ట్ వాడాము. ఇలాగే ఆ ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసిన ఆ ప్రోడక్ట్ ఒక 3 ప్యాకెట్లాగా వాడామండి. ఆ తర్వాత లాస్ట్లో హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాము. అక్కడ ఆయుర్వేదిక్ కూడా మెడిసిన్ వాడాము. అయినప్పటికీ బాబులో ఎటువంటి చేంజ్ రాలేదు. పైగా డిసెంబర్ మాసంలో చాలా ఘోరమైన పరిస్థితి వచ్చిందనమాట. బాబుగాడి క్రిటికల్ పొజిషన్, కూర్చున్నా లేచినా నిద్రపోయాడు కాదు, ఒళ్ళంతా నొప్పులు, ఇంకా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. బాబు ఇంకా గ్యారంటీ లేదని చెప్పే సందర్భం అండి అది. డిసెంబర్ మాసంలో అయితే మేము అలాంటి పొజిషన్లో బాబుకి మేము చాలా బాధపడుతూ ఉంటే ఒక సిస్టర్ గారు మాకు చెప్పారనమాట, ఒక సెల్యులర్ థెరపీ ఉంది, ఆ ట్రీట్మెంట్ ద్వారా నయమవుతుంది హర్షకి, మీరు ఏం భయపడకండి, ఎంతో భరోసా ఇచ్చేది. వీళ్ళందరూ ఇలాగే చెప్తారులే, కామన్ కదా మనకి, ఏడ్చినప్పుడు ఒక భరోసాని. అయినా సరే బాబు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అలాగా ఒక ప్రవీణ్ సార్ని కలిసామండి. కలిసిన తర్వాత ఆయన ఏమంటే ఫస్ట్ ఇది వాడండి, చూడండి, మీరు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలి, ఫుల్ డైట్ మార్చాలంటే సరే సార్ అని చెప్పేసి మేము అతని మాటకి ఇచ్చి బాబు కూడా అతను ఇచ్చేసి ఆ మాట ఇచ్చి బాబు కూడా ఇంకా స్టార్ట్ చేస్తామండి. మేము వితిన్ 10 daysలో మంచి రిజల్ట్ వచ్చింది సార్. తనకున్న పర్ డే మేము 10కి పైగా టాబ్లెట్స్ వేసేవారు. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ 10 వేసేవారు. ఇలాగ కీమో టాబ్లెట్ కూడా వేసేవారు. అయినప్పటికీ బాబు 10 రోజుల్లో క్లియర్ అయిందండి. ఈ యొక్క VR4 ప్రోడక్ట్ చాలా మాకు హెల్ప్ చేసిందండి బాబు విషయంలో. ఇప్పుడు ఎనర్జెటిక్గా ఉంటున్నాడండి బాబు. పైగా స్కూల్కి మార్నింగ్ వెళ్తాడు, ఈవినింగ్ వస్తున్నాడండి. ఈరోజు బాబుని చూపిద్దాం అనుకున్నాము, అయితే ట్యూషన్కి వెళ్ళాడండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని. బాబు విషయంలో నిజంగా నేను ఎన్ని 2 years నుంచి గత పడరాని పాటలు పడ్డాను సార్. నాకు ఈ VR ప్రోడక్ట్ భరోసా ఇచ్చింది, జీవితాన్ని ఇచ్చింది, నాకు ఎంత గుండె ధైర్యాన్ని ఇచ్చిందంటే ఈ ప్రోడక్ట్ అందరూ వాడాలి. ఏ విషయంలో అయినా సరే, క్యాన్సర్ పేషెంట్లు కాదు, ఇంకా అంతకన్నా భయంకరమైన పేషెంట్లు కూడా వాడితే క్యూర్ అవుతుందని నమ్మకం నాకు ఉంది సార్. అమ్మా, ఇప్పుడు మీ బాబు వయసు ఎంత తల్లి? 15 years, 15 సంవత్సరాలు. సో డాక్టర్లు నమ్మకం లేదనే పరిస్థితి వచ్చింది. ఎస్ సార్. ఇంకా డాక్టర్స్ ప్యాలియేటివ్ కేర్ వాళ్ళు అయితే అసలు బాబు విషయంలో అయితే అంటే నేను ఏడుస్తూ మాట్లాడుతుంటే ఓడ్చుకోవాలమ్మా, అర్థం చేసుకోవాలి అన్నట్టు నన్ను ఏదో సంతృప్తి పరిచేవారు, కానీ మానసికమైన బాధ నాలో ఉండేదండి. మాట్లాడితే గుండెల్లోంచి ఏడుపు తప్ప ఇంకేమీ వచ్చేది కాదు సార్. ఈ రోజు నాకు ఎంత ధైర్యంగా ఉన్నానంటే బిడ్డ విషయంలో చాలా ధైర్యంగా ఉండి అనేక మందికి చెప్పాలని ఆశపడుతున్నానండి. ఎందుకంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ చాలా భయంకరమైన పరిస్థితిలో వచ్చాను. నాలాగే నా బాబుకి క్యూర్ అయినట్టే మీ అందరు కూడా క్యూర్ అవ్వాలని ఆశపడుతున్నాను సార్. ఒకసారి మీ వీడియో ఆఫ్ చేసి ఆన్ చేయండి, మీరు కనపడట్లేదు. అంటే మేము ఇక్కడ చూస్తా ఉన్నాము, మీరు వీడియో ఆన్ లో ఉంది కానీ కనపడట్లేదు. ఏం తెలియట్లేదు నాకు సార్, నా మాటలు విన్నాను సార్. తల్లి, మీ మాటలు వినపడుతున్నాయమ్మా, మీ మాటలు వినపడుతున్నాయి. మీరు విశాఖపట్నంలో ఉంటారు కదా? భీమిలి సార్. భీమిలి, ఓకే. సో ఇప్పుడు మీ బాబు ఎగ్జామ్స్ రాస్తున్నాడా? అవును సార్, ఎగ్జామ్స్ కి రాయడానికి. అవును సార్.
మీ తల మాత్రమే కనపడుతుంది తల్లి. కొద్దిగా ఇంకొంచెం డౌన్ చేస్తే సరిపోయేది. ఓకే, పర్వాలేదులేండి. మీకు అది తెలియట్లేదేమో. ఓకే, లైట్ పర్వాలేదమ్మా. సరే, నో ఇష్యూ. చూశారు కదండి వాళ్ళ బాబుకి వారు పడినటువంటి ఇబ్బంది. ఒక తల్లిగా కళ్ళ ముందే చిన్న వయసు అబ్బాయి, 15 years అంటే 10th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయికి వచ్చినటువంటి సమస్యని దాని నుంచి బయటకు వచ్చింది VR4తో వాడే వచ్చింది. అవును, మీరు VR4తోనే వచ్చిందని ఎలా అనుకుంటున్నారు? మీరు చేసినటువంటి మార్పులు ఏంటి మీ అబ్బాయిలో చూసిందమ్మా? మా అబ్బాయిలో మార్పులు అంటే ఫస్ట్ చాలా డల్గా ఉండేవాడండి. ఎప్పుడు చూసినా నిద్ర పడుకొని నీరసంగా ఉండేవాడు. చాలా రోజులు అలాగే ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే వాడిన తర్వాత కొన్ని రోజులకి బాబు యాక్టివ్నెస్ చూడడం, ఇంకంటే తీసుకునే ఫుడ్ తక్కువ, వీడు యాక్టివ్గా ఉన్నాడు ఏంటి అని ఇంకా మాలో క్వశ్చన్ మార్క్ ఏంటంటే మా అబ్బాయి విషయంలో ఇంకా అందరూ అన్ఫిట్, వీడు ఉండడు అని హాస్పిటల్ వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారండి. మేము రెగ్యులర్గా వెళ్ళే పెడియాట్రిక్ వాడికి వెళ్తే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, వెళ్ళండి అంటే ఇక్కడికి రాకండి, అక్కడికి పాలియేటివ్ కేర్ అన్నారు. నేను ఒకటైతే మా దేవుడిని ప్రార్థించేదానండి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు బ్రతికిస్తాడు ఆశ నాకు ఉన్నదండి. ఎంతో మంది ప్రార్థనల మూలంగా నాకు ఈ యొక్క VR4 దొరికిందండి, మామూలుగా దొరకలేదు. అలా అయితే అలాంటి సందర్భాల్లో నేను చాలా భయపడుతూ ఉండేదాన్నండి. అయితే బాబు విషయంలో ఎంత అద్భుతం జరిగిందంటే, ఇంకా అన్ని విషయాల్లో మా అక్కగారు పెద్ద డాక్టర్, ఆవిడకి కూడా అన్నారు, అమ్మ బాబు ఎలాగున్నాడని వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే బాబు బాగానే ఉన్నాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అనగానే ఆవిడ ఎంతో ఆశ్చర్యపోయింది. ఆ రోజు వచ్చినప్పుడు ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు, ఈరోజు స్కూల్కి వెళ్తున్నాడు ఏంటి ఆ మెడిసిన్ అనగానే వెళ్ళి కూడా చూపించాను సార్. నేను ఆ మెడిసిన్ ఇలా తగ్గుతుంది, ఎవరికైనా చెప్పండి అన్నాను. వీలైతే ఒకరోజు సెమినార్ కూడా తీసుకొస్తాను ఆ అక్కగారిని. అట్లాగే అమ్మా, అంటే ఈ థ్యాంక్ యూ. ప్రొడక్ట్ సో ఇప్పుడు మీ బాబు ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఇప్పుడు? రాస్తున్నాడు సార్. వెరీ గ్రేట్, గ్రేట్. చాలా సంతోషం అమ్మా. సో సార్. మీరు ఎవరైనా మీలా మీ అబ్బాయి లాగా క్యాన్సర్స్తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తమరు నంబర్ ఇస్తే మీరు చెప్తారా? చెప్తాను సార్. నాకు నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా 10 డేస్‌లో మా బాబుకి రిజల్ట్ రాగానే ఒక ఆవిడకి, శ్రీకాకుళం ఆవిడకి చెప్పి వెంటనే చెప్తే వాళ్ళు లేట్ చేస్తారు. నేనైతే ఎప్పుడు ఎవ్రీ టైం మోటివేట్ చేసేదాన్ని. మా బాబు బాగున్నాడు, మీరు కూడా, మేమైతే అన్ని ఊర్లు తిరిగి బోలెడు డబ్బులు వేస్ట్ చేసాం, కానీ మీకు ఇది అదృష్టం, మీరు వాడండి, మీ డబ్బు కోసం చూడకండి, పిల్ల బాగుండాలని ఎంతగా పరితపించాను. ప్రవీణ్ సార్‌కి అప్పచెప్పానండి. ఇంకొక తల్లి, నేను ఒక పని చేస్తాను. మీరు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతా ఉన్నారు. మీ మాటలు వింటుంటేనే మీలో ఉన్న బాధ. సో ఈ రోజు ఆనందంగా ఉన్నారు. మీ అబ్బాయి నిండు నూరేళ్లు మంచిగా ఉండాలని చూస్తున్నా. 1 year పాటు మీరు వాడుకోవాలి. సో నేను వచ్చిన రోజు కూడా మీరు ఇబ్బంది అన్నారు, మీకు పంపిస్తాను ఒక కిట్. కంపల్సరీ 1 year కంపల్సరీ వాడిచ్చేయండి. ఓకేనమ్మా? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు ఎన్ని రోజులుగా వాడుతున్నారు? ఇప్పుడు January 2 స్టార్ట్ చేసాం సార్. ఓకే, ఇప్పుడు 3rd month రన్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఈ లోపే మీ అడ్రస్కి పంపిస్తాను. మా ఆఫీస్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు పంపిస్తారమ్మా. ధనలక్ష్మి గారితో మీరు టచ్లో ఉండండి. అలాగే సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నా బాబుకి క్యూర్ అయింది కనుక నేను 100 మందికి చెప్పే బాధ్యత నాకు ఉందండి. తప్పకుండా తల్లి, తప్పకుండా అందరికీ మంచి చేద్దామమ్మా. తప్పకుండా నేను పంపిస్తాను, మీరు వాడండి, ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. ఓకేనా? అలాగేనండి, వందనాలండి. థ్యాంక్ యూ తల్లి.